తెలంగాణ ప్రభుత్వానికి ఎంసెట్ లీకేజ్ సెగ తాకింది. టీఎస్ సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎంసెట్ రద్దు చేయొద్దంటూ విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఇంకెన్నిసార్లు పరీక్షలు రాయాలంటూ విద్యార్థులు కన్నీటి పర్యవంతమయ్యారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నుండి లీక్ చేసిన వాళ్ళే లీక్ చేస్తున్నారు. అలాంటి లీక్ చేసిన వాళ్ళని శిక్షించకుండా అమాయక ప్రజలను పిల్లలను శిక్షించడం ఇది ఎంతవరకు న్యాయం? వాళ్ళని శిక్షించండి, దమ్ముంటే వాళ్ళని శిక్షించండి. మా పిల్లలు ఏం చేయని కూడా శిక్షిస్తాయి అంటే ఏంది సార్ న్యాయము? తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి సార్. మీరు వెరిఫికేషన్ చేపిస్తున్నారు, మీరు 2000 మందిలకి వెరిఫికేషన్ డబుల్ చేయండి, స్కాన్ చేయండి, కానీ ఇది స్క్రాప్ చేయొద్దు. ఎంసెట్ ఇన్ని రోజులు చదివి ఇంత కష్టపడి చదివి ఎన్నో సాక్రిఫైస్ చేశాము. అది మాకు తెలుసు ఎన్ని సాక్రిఫైస్ చేశామో దీనికోసం. మెడిసిన్ సీట్ అనేది మా 18 years డ్రీమ్. అది చిన్నప్పటి నుంచే అనుకుంటున్నది. అది ఇప్పుడు మా చేతిలోకి వచ్చి జారిపోతుందంటే మాకు చాలా బాధగా ఉంది. మేము దీన్ని స్పేర్ చేయలేము. మాకు ఎంసెట్ 3 వద్దు, ఎంసెట్ 2నే కంటిన్యూ చేయండి. దాని ప్రకారం మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్ చేయండి. అసలు నేను ఇప్పుడు మెడికల్ కాలేజ్, నేను నా మెడికల్ కాలేజ్ ఏదొస్తుందో కూడా చూసుకుని వచ్చి నేను డాక్టర్ని అవుతున్నాను. మా అమ్మ నాన్న కళ నెరవేరుతుంది. చిన్నప్పటి కళ ఇప్పటికీ మేము కష్టపడి ఆఖరికి నెరవేరుతున్న టైంలో మీరు ఇలా చేతి నుంచి లాగేసుకుంటున్నారు. ఇది మాకు వద్దు, మాకు TS3 వద్దు, TS2నే ప్లీజ్ దాన్నే కౌన్సిలింగ్ చేయించండి. ఆ 60 మెంబర్స్నే శిక్షించండి, మాకు ఆ శిక్ష పడినివ్వకండి. మళ్ళీ మాకు ఆ ర్యాంక్స్ వస్తాయని ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఒకవేళ మళ్ళీ మాకు ఆ ర్యాంక్స్ రావు అని రాకపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఇప్పటికే మేము చాలా డిప్రెషన్ అయ్యి రాసాము. నాకు నా మెడికల్ కాలేజ్ వచ్చేసిందని ఫిక్స్ కూడా అయ్యాను. ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ ఎంసెట్ 3 అంటే ఎవరు రాయలేరు. ఎవరో సఫర్ అయినందుకు మేమెందుకు సఫర్ అవ్వాలి? వాళ్ళని ఖచ్చితంగా పనిష్ చేయాల్సిందే. ఎంసెట్ లీకేజ్ కేసుపై తెలంగాణ డీజీపీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీకి సిఐడి సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. లీకేజీ కేసులో ప్రభుత్వానికి ఇవ్వబోయే నివేదిక గురించి వీరు చర్చిస్తున్నారు. ఈ సమావేశం తర్వాత సిఐడి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఎంసెట్ 2 లీకేజ్ కలకలం సృష్టిస్తోంది. ఓయూలో విద్యార్థులు రోడ్డెక్కారు. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలను బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. లీకేజ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. అటు జేఎన్టీయూ క్యాంపస్లోనూ నిరసనలు మిన్నంటాయి. విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఎంసెట్ 2 క్వశ్చన్ పేపర్ లీకేజ్ లో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. పేపర్ లీక్ చేసి విద్యార్థులకు కోచింగ్ ఇచ్చిన మెడికల్ అకాడమీ వారం రోజులుగా మూతపడింది. ఎల్బీ నగర్ రాక్ టౌన్ కాలనీలో ఉన్న కోచింగ్ అకాడమీకి తాళం వేశారు.
కోచింగ్ సెంటర్ నిర్వాహకులు పరారీలో ఉన్నారు. పరీక్ష రద్దు చేస్తారనే ప్రకటనలతో ఎంసెట్ ర్యాంకర్లు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రద్దు చేసే నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరుతూ హన్మకొండలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని కలిశారు. లీకేజీలతో ర్యాంకులు సాధించిన విద్యార్థులతో పాటు లీకేజీలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పరీక్షను రద్దు చేయకుండా అక్రమాలతో ర్యాంకులు సాధించిన వారిని మినహాయించి కౌన్సిలింగ్ నిర్వహించాలని వినతిపత్రం సమర్పించారు. తమ విజ్ఞప్తిపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించినట్లు విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. మన పిల్లలకు అన్యాయం చేయాలి. నేను ఇప్పుడే మీ ద్వారా ఆ వార్త వింటున్నాను. హైకోర్టు జడ్జిమెంట్ యొక్క పూర్తి పాఠాన్ని చూసిన తర్వాతనే ప్రభుత్వ పరంగా ఏం చేయాలనేది నేను చెప్తాను. ప్రభుత్వము విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాపాడుతుంది. తల్లిదండ్రులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఏ విద్యార్థికి కూడా అన్యాయం జరుగుద్దనే ఉద్దేశంతోనే ప్రభుత్వము ప్రతిష్టకు పోకుండా చాలా డీటెయిల్డ్ ఎంక్వైరీకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. తీగలాగితే డొంకంత కదిలినట్టుగా అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వివరాలు అన్నీ కూడా సిబిసిఐడి నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత వెలుగులోకి వస్తాయి. ఆ నివేదిక వచ్చిన తర్వాతనే ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. నేను ఇప్పుడే మీ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఎంసెట్ లీకేజ్ సెగ తాకింది. టీఎస్ సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎంసెట్ రద్దు చేయొద్దంటూ విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఇంకెన్నిసార్లు పరీక్షలు రాయాలంటూ విద్యార్థులు కన్నీటి పర్యవంతమయ్యారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి. ఓ పక్క ఎంసెట్ రద్దు చేయొద్దు అంటూ తల్లిదండ్రులు విద్యార్థులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? మొత్తంగా ఇందులో సిఐడి నివేదికనే కీలకం కానుంది. ఎందుకంటే 70 మంది విద్యార్థులే లబ్ధి పొందారు అనేటువంటిది సిఐడి చెప్తోంది. మరి ఈ 70 మందితో పాటు ఇంకా విద్యార్థులు ఎవరైనా ఉన్నారనేది ప్రస్తుతం స్పష్టం కావాల్సి ఉంది. 7 అయితే పట్టుబడ్డారు, మరొక వ్యక్తి కూడా చిక్కాలి. ఇవాళ ఉదయం నిన్న 4, ఇవాళ 3 అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వారి నుంచి కూడా అనేక అంశాలు రాబట్టాల్సి ఉంది. వాటినే ప్రస్తుతం ఇంట్రాగేషన్ బాగా బ్యాంక్ సిఐడి కార్యాలయంలో ఉదయం నుంచి కూడా కొనసాగుతోంది. అయితే 70 మంది లబ్ధి పొందినట్లయితే ఖచ్చితంగా ఎంసెట్ రద్దు చేయాల్సిన అవసరం లేదు. ఆ 70 మందికి రద్దు చేస్తే సరిపోతుంది అనే ఒక వాదన వినిపిస్తోంది. మరోవైపు ఎంతమంది లబ్ధి పొందారో తెలియదు అని భావిస్తే మాత్రం ఖచ్చితంగా ఎంసెట్ ను రద్దు చేసి తిరిగి మరో ఎంసెట్ 3 నిర్వహించాలి. ఒకవేళ అది కూడా ఆగస్టు 10 లోపు నోటిఫికేషన్ విడుదల చేసి తర్వాత 10 రోజులకే ర్యాంకులు విడుదల చేయాలి. అనంతరము సెప్టెంబర్ 1వ వారంలో కౌన్సిలింగ్ నిర్వహించాలనేటువంటిది ఒక వాదన కూడా ఉంది. రెండింటికి సంబంధించి ఇందులో ఇప్పుడు సిఐడి నివేదిక కీలకం కానుంది. నిన్న మధ్యంతర నివేదికలో లీకేజ్ అనేట్టు స్పష్టం చేశారు. కానీ ఎంతమంది లబ్ధి పొందారనేది మాత్రము కేవలం 70 మందినే స్పష్టం చేశారు. మిగతా వాళ్ళు పట్టుబట్టే పూర్తి డాటా ఇస్తామని కూడా ఇటు ప్రభుత్వానికి సిఐడి చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇటు డీజీపీ కార్యాలయంలో ప్రస్తుతం రివ్యూ మీటింగ్ కూడా కొనసాగుతోంది. అది ముగిసిన తర్వాత సిఐడి అధికారులు డీజీపీ నేరుగా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తున్నారు. ఆ నివేదిక తర్వాత రేపు మీడియా ముందుకు నిందితుల్ని ప్రవేశపెడతారు. వారి డేటా ముఖ్యంగా రాజగోపాల్, గతంలో పీజీమెట్ స్కామ్ లో ఉన్న నిందితులు రాజగోపాల్ సహా మిగతా నిందితులు కూడా మీడియా ముందుకు చేరున్నారు. అయితే ఈ ఎంసెట్ 2తో పాటు ఎంసెట్ 1లో ప్రమేయం ఉందా, ఇంకా అంతకుముందు జరిగినటువంటి వాటిలో కూడా ఆయన లీకేజ్ కి పాల్పడ్డారనేది కూడా ప్రస్తుతం సిఐడి అధికారుల దర్యాప్తులో ఇంకా అనేక అంశాలు బయటకు రాబట్టే ప్రయత్నం చేస్తారు. మొత్తానికి 4 తర్వాత నివేదిక ఉన్నారు. ఇప్పటికీ ఉన్నత అధికారులతో డీజీపీ కార్యాలయంలో మాత్రము రివ్యూ అయితే కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ సందీప్.